కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాలో చిట్ చాట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కమిషన్ విచారణలో ఈట్ల తెలిసిందే చెప్పారన్నారు. కేసీఆర్ మీద చర్యలు తీసుకోవాలని ఈట్ల చెప్పారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాళేశ్వరంపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు తప్పు ఏ విధంగా అవుతుందని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు ఎంతవరకు పనికి వచ్చిందని ఆరోపించారు. బనకచర్ల మీద కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని కిషన్ రెడ్డి చెప్పారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలని కోరుతున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ అంశంపై మరింత సమాచారం ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్టు మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ. నిన్న పీసీ ఘోష్కి సంబంధించినటువంటి కమిషన్ ముందు ముఖ్యంగా బీజేపీ ఎంపీగా ఈటెల రాజేందర్ హాజరు కాలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు కాబట్టి దానికి అనుగుణంగానే ఆయన నిన్న పీసీ ఘోష్కి సంబంధించినటువంటి కమిషన్ ముందు హాజరయ్యారు. ముఖ్యంగా తను ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా తను ఏం చేశారు, అప్పుడు క్యాబినెట్కి సంబంధించినటువంటి అంశంలో కానీ ఇతర కాళేశ్వరానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు అంశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారన్న దానిపైన ఆయన పూర్తి స్థాయిలో అక్కడ కమిషన్ ముందు ఆధారాలు ఇచ్చారు. దానికి అనుగుణంగానే మాట్లాడారు. కానీ బీజేపీ స్టాండ్ ఏందన్నది మాత్రం ఈటెల రాజేందర్ మాట్లాడలేదు. ముఖ్యంగా ఆయన బీజేపీ ఎంపీ, ప్రస్తుతం ఆయన గతంలోనే ఒక మంత్రిగా ఉన్నటువంటి సమయంలోనే కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశం పైన దానికి ఆధారంగానే పీసీ ఘోష్ తనకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఏం జరిగింది, కేసీఆర్ ఏం చెప్పారు, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రిగా తను నిధులు ఏ విధంగా రిలీజ్ చేయడం జరిగింది, ఈ అంశాలపైనే పీసీ ఘోష్ కమిషన్ ముందు తను ఎవరిని ఇచ్చారంటూ కూడా కిషన్ రెడ్డి చిట్ చాట్లో చెప్పడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి అంశంలో ఎందుకంటే నిన్న ఈటెల రాజేందర్ పీసీ ఘోష్కి సంబంధించినటువంటి కమిషన్ ముందు హాజరైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడిన తర్వాత ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ముఖ్యంగా ఎందుకంటే ఆయన పీసీ ఘోష్ కమిషన్ ముందు చెప్పినటువంటి సమయంలో అంతా కూడా అప్పటి క్యాబినెట్ ఆధారంగానే మేము నిర్ణయాలు తీసుకున్నాం, దాని ఆధారంగానే నేను పనిచేశాను అనేటటువంటి వ్యాఖ్యలు చేశారు. కానీ ఆ కమిషన్ ముందు ఎక్కడా కూడా కేసీఆర్ పేరు ప్రస్తావించినటువంటి పరిస్థితి లేదనేటటువంటి అంశాన్ని ప్రధానంగా అక్కడ మీడియా ప్రతినిధులు కోట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఆయన మీడియాతో మాట్లాడేటప్పుడు మాత్రమే ఆయన కేసీఆర్కి సంబంధించినటువంటి అంశం పైన మాట్లాడారు, కేసీఆర్ పైన చర్యలు తీసుకోవాలనేటటువంటి వ్యాఖ్యలు చేశారు తప్ప ముఖ్యంగా ఘోష్ ముందు మాత్రం కేసీఆర్కి సంబంధించినటువంటి పేరు కూడా ప్రస్తావించలేదు అనేది ప్రధానంగా కాంగ్రెస్ నేతలు కోట్ చేస్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్కి లైన్ క్లియర్ చేశారు. ముఖ్యంగా ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్కి లైన్ క్లియర్ చేశారు ఈటెల రాజేందర్ అనేటటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ప్రధానంగా కిషన్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. ఆయన అప్పటి ఆర్థిక మంత్రిగానే హాజరయ్యారు తప్ప బీజేపీ ఎంపీగా అదేవిధంగా బీజేపీ స్టాండ్ తీసుకొని ఆయన హాజరు కాలేదు. ముఖ్యంగా బీజేపీ నేతల స్టాండ్ ఒక్కటే, బీజేపీ నేతలకు సంబంధించి ముఖ్యంగా కాళేశ్వరం పైన ముఖ్యంగా సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే అవినీతి అక్రమాలు పూర్తి స్థాయిలో బయటపడతాయి, దాని ఆధారంగా ఎవరున్నా సరే ముఖ్యంగా కాళేశ్వరం సంబంధించినటువంటి అంశంలో ఎవరు అవినీతి చేసినా వారిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా కిషన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు మరొకవైపు కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా బనకచర్లకు సంబంధించినటువంటి అంశంలో కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటివరకు కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ముఖ్యంగా ఇప్పటివరకు కూడా బనకచర్లకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే కేంద్ర ప్రభుత్వం విధి విధానాల ఆధారంగా మాత్రమే నిర్ణయం తీసుకుంటుంది అనేటటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించడం జరిగింది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పలు కీలకమైనటువంటి అంశాలపైన కూడా ఆయన పలు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంలో చాలా కీలకమైనటువంటి అంశాలను మేము పరిగణలోకి తీసుకొని ముందుకెళ్తున్నామంటూ కూడా కిషన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పీసీ ఘోష్ కమిషన్ ముందు ఈటెల రాజేందర్ హాజరవడం కానీ అదేవిధంగా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానిపైన కూడా కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ముఖ్యంగా అప్పటి ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా చేసినటువంటి తుమ్మల కానీ అదేవిధంగా ఈటెల కానీ ఇద్దరు కూడా అప్పుడు మంత్రులుగా పనిచేశారు. దీనికి సంబంధించినటువంటి అంశంలో ఎవరు తప్పు చేసినా వారిపైన చర్యలు తీసుకోవాల్సిందే, దీనిపైన పూర్తి స్థాయిలో అవినీతి
బయటికి రావాలంటే సిబిఐతో పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తేనే పూర్తిగా ఒక న్యాయం జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించడం జరిగింది. మరొకవైపు బీఆర్ఎస్ ఒక ఎన్డీఎస్సీకి సంబంధించినటువంటి రిపోర్ట్ పైన తప్పుపడుతుంది. దీనిపైన పూర్తి స్థాయిలో ముఖ్యంగా ఎన్డీఎస్సీ చెప్పినటువంటి దాంట్లో తప్పేముంది, ముఖ్యంగా మేడిగడ్డకి సంబంధించినటువంటి పిల్లర్స్ క్రాక్స్ రావడం తప్ప ఇది నిజమా కాదనేది మాత్రం వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే ఎన్డీఎస్సీ చెప్పిన దాని ప్రకారం పిల్లర్లకు సంబంధించి మేడిగడ్డలో ఉన్నటువంటి పిల్లర్లకు సంబంధించి క్రాక్స్ రావడం అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయి నివేదిక ఆధారంగానే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది అనేది మాత్రం అక్కడ స్పష్టం చేసినటువంటి పరిస్థితి. దీంతో పాటు మరొక మంత్రి పైన ఏదైతే తుమ్మల నాగేశ్వరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే అటు టీడీపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ ఇప్పుడు ఈ మూడు పార్టీల్లో కూడా ఆయన మంత్రి పదవులు చేపట్టడం జరిగింది. ఆల్ పార్టీ మంత్రిగా ఆయన ఒక పేరు పొందారనేటటువంటి వ్యాఖ్యలను కూడా కిషన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు పలు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి.